హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా వంటగదిలో కూడా మృదుల లేకపోయేసరికి అరవింద్ ముఖం వాడిపోయింది. ఒక్కసారే డీలా పడిపోయాడు. ఇంత రాత్రివేళ మృదుల ఎక్కడికి వెళ్ళిందంటావు? ఆశ్చర్యంగా అడుగుతుంది కమల. ఏమోనమ్మా, అదే నాకు అర్థం కావట్లేదు అంటూ దిక్కులు చూస్తున్నాడు అరవింద్. వాడేదో నిద్రమత్తులో వెతికి ఉండడు. ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళుతుంది? అసలే పిరికి పిల్ల. ముందు వీడికి కొన్ని మంచినీళ్ళ చుక్కివ్వు, ఎందుకో కంగారు పడుతున్నట్లున్నాడు అని ప్రసాదు అనగానే, వాడే కాదయ్యా, నేను కూడా కంగారు పడుతున్నాను, ముందు నేను తాగాలుండు అని నిట్టూర్చుకుంటూ వాటర్ టిన్ దగ్గరకు వెళుతుంది కమల. గ్లాసులోకి గబగబా కొన్ని నీళ్లు పట్టేసుకుని గడగడ తాగేస్తుంది. అరవింద్కు కూడా కొన్ని మంచినీళ్ళు అందిస్తూ, మంచినీళ్ళు తాగు పెద్దోడా, నాన్న చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. మృదుల నీ గదిలోనే ఉండుంటుంది, ఒకసారి చూసొద్దాం పదా, అప్పుడు కూడా లేకపోతే బయటకు వెళ్ళి వెతుకుదాం అని అరవింద్ చేయి పట్టుకుని మృదుల గది వైపుకు వెళుతున్నారు ముగ్గురు. మళ్ళీ వాళ్ళ గది చీకటితో సహవాసం చేస్తున్నట్లుంది. గదిలో లైట్ కూడా వేయకుండా వెతికావేంట్రా మీ ఆవిడ్ని, ఎంత చీకటిగా ఉంది అని అరవింద్ వైపు చూస్తారు ప్రసాదు. అరవింద్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు. మృదుల గబగబా అరవింద్ గదిలోకి వెళ్ళి లైట్ ఆన్ చేసి, ఇదిగో మీ ఆవిడ హాయిగా మంచం మీద పడుకుంటే నువ్వేమో దానికోసం బయట పడిగాపులు కాస్తున్నావు మళ్ళీ నిట్టూర్చుకుంటుంది కమల. వెంటనే అరవింద్ వాళ్ళు కూడా గదిలో అడుగు పెడతారు. అడుగు పెట్టడమే మంచంపై ఆదమరిచి నిద్రపోతున్న మృదుల కనిపిస్తుంది. అంతులేని ఆశ్చర్యం మళ్ళీ అరవింద్ వంతవుతుంది. అలాగే కన్నార్పకుండా మృదుల వైపు చూస్తున్నాడు. ఇంతలో అరవింద్ని ప్రసాదు మంచంపై కూర్చోపెడుతూ, ఇక్కడే ఉంది కదరా అంటారు. చూడు, ఇంత జరుగుతున్నా కూడా ఎంత చక్కగా పడుకుందో మీ ఆవిడ. మాకు అంత నిద్రలో ఉండి కూడా తలుపు శబ్దం వినిపించి బయటకు వచ్చాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ కుంటికాలితో తెల్లార్లు మీ ఆవిడ్ని వెతుకుతూ అక్కడే ఉండేవాడివేమో. మాకైనా మెలకువ వచ్చింది కానీ పక్క గదిలో ఉన్న మీ ఆవిడకు మెలకువ రాలేదు, అంత గొప్పది అని చాలా అనేస్తుంది కమల. మృదులకు వీళ్ళ మాటలు వినిపిస్తున్నా వినపడనట్లు పడుకున్నట్లు నటిస్తుంది. అనవసరంగా బయటకు వెళ్ళి దెబ్బ తగిలించుకున్నావు, ఆ పిల్లని లేపు, కాస్త కాలికి కొబ్బరి నూనెైనా మర్దన చేస్తుంది అంటారు ప్రసాదు. ఇంతలో అరవింద్ ఉలిక్కి పడుతూ, వద్దు నాన్న, లేపద్దు అంటాడు. నీ కాలికి అంత దెబ్బ తగిలితే చెప్పొద్దంటావేంట్రా? అయోమయంగా చూస్తారు ప్రసాదు. అవును పెద్దోడా, రేపు లెగిసాక మా ఆయనకు అంత పెద్ద దెబ్బ తగిలితే నాకు చెప్పక్కర్లేదా అని మీ ఆవిడ నా మీద దెబ్బలాడుతుందేమో అంటుంది కమల కూడా. అరవింద్ మాత్రం ఏం చెప్పాలో అర్థం కాని స్థితిలో తడబడుతూ, మంచి నిద్రలో ఉన్నట్లుందమ్మా, తనని లేపద్దు, కాసేపుంటే తనకే మెలకువ వస్తుంది, అప్పుడు నేనే చెబుతాను, ఇక మీరు వెళ్ళి పడుకోండి అంటాడు. కమల ఒక్కసారే నవ్వుకుంటూ, భార్య అంటే ఎంత పిచ్చో చూడండి, తనకి అంత దెబ్బ తగిలినా కూడా లేపొద్దంటున్నాడు, భర్త అంటే నా కొడుకులా ఉండాలి అని అరవింద్ గడ్డం పట్టుకుంటుంది కమల. ఉంటాడు, ఆ పిల్ల కూడా నీలా ఉంటే చాలా బాగా ఉంటాడు, పద, చిన్నోడికి మెలకువ వస్తే పక్కన మనం లేకపోయేసరికి జడుచుకు చేస్తాడు అంటారు ప్రసాదు వెటకారంగా. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ముందుకు వెళుతుండగా, అమ్మా, మీరు బయటకు వెళ్ళరు కదా ఇప్పుడు అంటాడు అరవింద్. నాకేం పని లేదు, మీ నాన్నకి ఏమైనా పనులున్నాయేమో అంటుంది కమల. నాన్న, బయటికి వెళ్ళాలా అడుగుతాడు అరవింద్. ఎలాగో లెగిశాను కదా, ఒకసారి వెళ్ళొచ్చేస్తాను అని చాలా తేలికగా అనేస్తారు ప్రసాదు. నేను వస్తున్నానుండండి నాన్న అని గబుక్కున పైకి లేవబోతాడు అరవింద్. ఎక్కడికి? నేనేమైనా చంటి పిల్లన్నా నువ్వు తోడు రావడానికి? అది కాలు నొప్పితో. అక్కర్లేదు అని ముందుకు నడుస్తున్నారు ప్రసాదు.
నాన్న ఆగండి, నేను వస్తున్నాను అని ఎలాగైతే అరవింద్ కూడా అతి కష్టం మీద మంచం పట్టుకుని పైకి లేస్తాడు. వద్దు పెద్దోడా, ఆయనకి మనల భయమేమి ఉండదులే, దేనికైనా సమర్థులే మీ నాన్న అని అరవింద్ భుజంపై చేయి వేసి కూర్చోమన్నట్లు నొక్కుతుంది కమల. ప్రసాద్ మాత్రం వీళ్ళ మాటలు ఏమీ పట్టించుకోకుండా వేగంగా వెళ్ళిపోతున్నారు. ఇంతలో అరవింద్ గట్టిగా, నాన్న వెళ్ళకండి, బయట పుష్పవల్లి ఉంది, ఆగండి నాన్న గట్టిగా అంటూ ముందుకు అడిగేస్తాడు. ఒక్కసారి అరవింద్ వైపు కళ్ళు తేలేసి చూస్తుంది కమల. బయట పుష్పవల్లి ఉండటమేంట్రా? అరవింద్ వెనకే వెళుతుంది. నువ్వు కిటికీలో చూసింది నిజమేనమ్మా, భ్రమ కాదు అంటూ అడుగులు వేస్తున్నాడు అరవింద్. అంటే నేను చూసింది పుష్పవల్లినేనా? మళ్ళీ ఆశ్చర్యంగా చూస్తుంది కమల. అవునమ్మా, మన ఇంటికి పుష్పవల్లి వచ్చేసింది, తొందరగా పద అంటూ ప్రసాద్ వెనకాలే ఇద్దరు బయలుదేరారు. ప్రసాద్ నెమ్మదిగా తనలో తానే పాట పాడుకుంటూ గుమ్మం బయట అడుగు పెట్టేస్తారు. ఇంతలో, మావయ్య ఈ రాత్రిపూట బయటికి ఎందుకు వచ్చారు? ఆయన రావద్దని చెప్పారు కదా అని మృదుల మాటలు వినిపించేసరికి పక్కకు తిరుగుతారు. ప్రసాద్ పక్కనే గోడకు జారబడి మృదుల కనిపించేసరికి ఆశ్చర్యంతో కళ్ళు తేలేసి, నువ్వు ఇక్కడ? ఇప్పుడే కదా అమ్మా నిన్ను లోపల చూశాను, ఇంతలోనే బయటికి ఎలా వచ్చావు అని బెదిరిపోతూ మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నది మీ కోడలు, నేను కాదు అని కళ్ళను పెద్దవి చేసి గంభీరంగా చెబుతుంది మృదుల. ఏం మాట్లాడుతున్నావమ్మా? అక్కడ ఉన్నది మా కోడలైతే మరి నువ్వెవరు అని ఆయన నోటి నుండి మాట ఇంకా రాకుండానే, పుష్పవల్లిని అని ఒక్కసారిగా తన రూపాన్ని వికృతంగా మార్చేసుకుంటుంది. ప్రసాదు కెవ్వుమంటారు. ఇంతలో కమల పరిగెత్తుకుంటూ వస్తుంది. పుష్పవల్లి మాయమైపోయింది. ప్రసాద్ బిగుసుకుపోయారు. ఏమయ్యా, నీకేమైందయ్యా? నీకు కూడా పుష్పవల్లి కనిపించిందా ఏంటి అని ప్రసాదును గట్టిగా కుదుపుతుంది కమల. ప్రసాద్ మైకంలోంచి బయటపడి కళ్ళను పెద్దవి చేసి పుష్పవల్లి కనిపించిన చోట చూస్తూ, తొందరగా లోపలికి పదవే, ఇక్కడ పుష్పవల్లి ఉంది అని అమాంతం కమలను లోపలికి నెట్టేస్తుండగా, నానా మిమ్మల్ని ఏం చేయలేదు కదా కంగారుగా అడుగుతాడు అరవింద్. నాకేం కాలేదు, కానీ ఎవరు బయటకు రాకండి, చిన్నోడు చెప్పినట్లుగా మన పెరట్లో పుష్పవల్లి ఉంది, తొందరగా లోపలికి పదండి అని కంగారు పడిపోతూ వాళ్ళని లోపలికి నెట్టేసి ప్రసాద్ కూడా లోపలికి వెళ్ళి తలుపులు మూసేస్తారు. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని తలుపుకు జారబడి ఆయాసపడుతూ, పుష్పవల్లి నిజంగానే మన ఇంటికి వచ్చేసిందే అంటారు ప్రసాదు. అదే మన పెద్దోడు చెబుతుంటే వినిపించుకోకుండా వచ్చేసావు అంటుంది కమల. నీకు కూడా పుష్పవల్లి కనిపించిందేంట్రా ఆశ్చర్యంగా అడుగుతారు ప్రసాదు. చెబుతాను నాన్న, ముందు మీరు హాల్లోకి రండి అంటూ ప్రసాదుని కమలను అక్కడి నుండి లోపలికి తీసుకువెళ్ళిపోతాడు అరవింద్. ఏం జరుగుతుందిరా మన ఇంట్లో? ప్రసాదులో ఇంకా భయం పోలేదు. అరవింద్ కూడా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ, నాన్న నేను చెప్పేది కంగారు పడకుండా వినండి. మన ఇంటికి పుష్పవల్లి రావడమే కాదు, మృదులను ఆవహించింది అని గంభీరంగా చెబుతాడు అరవింద్. కమల ప్రసాదులు నిర్ఘాంతపోయి చూస్తున్నారు. మన మృదులను ఆవహించిందా? నువ్వు నిజమే చెబుతున్నావా? బెదిరిపోతుంది కమల. ఈ విషయం మీతో అస్సలు చెప్పకూడదనుకున్నానమ్మా, కానీ మీరు క్షేమంగా ఉండాలంటే చెప్పక తప్పదనుకుని చెబుతున్నాను. అది కాదు పెద్దోడా, మృదులను ఆవహించిందని నువ్వెలా చెబుతున్నావు? అనుమానంగా చూస్తుంది కమల. నిన్న కిషోర్ ఏం చెప్పాడు? నేను బయటకు వెళ్తే వదిన బయట కనిపించింది, వదిన నేను మాట్లాడుకున్నాము, తర్వాత నన్ను వదిలి తలుపులు వేసి లోపలికి వెళ్ళిపోయిందని చెప్పాడు కదా అమ్మా. మృదుల వెళ్ళిపోయిన తర్వాత పుష్పవల్లిని చూశానన్నాడు కదా.
అంటాడు అరవింద్. అవునరా, అదే చెప్పాడు, కానీ మనం నమ్మలేదు కదా. వాడిది భ్రమేమో అనుకున్నాం. వాడిది భ్రమ కాదమ్మా, వాడు నిజమే చెప్పాడు, మనమే నమ్మలేదంతే అంటాడు అరవింద్. ఇందాక కూడా సరిగ్గా 1 గంటకు నా ఫోన్ రింగ్ అవుతుందని లెగిశాను. పక్కన చూస్తే మృదుల లేదమ్మా. బయటకు వెళ్ళుంటుందిలే, వద్దన్నా కూడా ఎందుకు వెళ్ళిందని తిట్టుకుంటూ హాల్లోకి వెళ్ళాను. హాల్లో లైట్ ఆన్ చేసి చూస్తుండగా నా వెనక ఎవరో కదులుతున్నట్లు అనిపించింది. చూస్తే ఎవరూ కనపడలేదు. అప్పుడు కూడా నాకు పెద్దగా భయంగా అనిపించలేదు. కానీ ఎప్పుడైతే మృదుల ఫోన్ నుంచి నా ఫోన్కి వచ్చిన మెసేజెస్ చదివాక అప్పుడు అర్థమైంది ఏదో జరగకూడనిది జరిగిందని. ఇంతలో బయట నుంచి మృదుల అరుపులు వినిపించాయి. మనసులో కాస్త బిత్తరపాటు ఉన్నా మృదుల కోసం తప్పదనుకుని వెళ్ళాను. అప్పుడు నాకు బయట మృదుల కనిపించకపోగా పుష్పవల్లి కనిపించి నా పీక గట్టిగా పట్టుకుని పైకి లేవదీసి నన్ను చంపడానికి ప్రయత్నించింది. అప్పుడే మీరు రావడం చూసి నన్ను వదిలేసి మాయమైపోయింది అని అరవింద్ చెబుతుంటే నిర్ఘాంతపోయి వింటున్నారు ఇద్దరు. ఎంత ప్రమాదం తప్పింది పెద్దోడా, నువ్వు చెబుతుంటేనే నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి అంటుంది కమల. అవునే, మనం కొంచెం ఆలస్యంగా వెళ్ళుంటే అమ్మో తలుచుకుంటేనే భయమేస్తుంది అని ప్రసాద్ కూడా అదిరిపడుతూ అరవింద్ చేతిపై చేయి వేస్తారు. మరిప్పుడు మన మృదులను ఆ పుష్పవల్లి నుంచి ఎలా కాపాడుకోవాలి అనుమానంగా చూస్తుంది కమల. అమ్మా, మీరేం కంగారు పడొద్దు, రేపు పూజారి గారు వచ్చేస్తారు కదా. ఈ సమస్యకు పరిష్కారం ఆయన దగ్గర తప్పనిసరిగా దొరుకుతుందనిపిస్తుంది. అప్పటి వరకు ఓపిక పట్టడమే అంటాడు అరవింద్. తాయెత్తులకు లొంగుతుందంటావా ఆ పుష్పవల్లి? ప్రయత్నించాలి కదా అమ్మా. అయితే ఇప్పుడు నీ గదికి వెళ్ళకురా. వెళ్ళకపోతే ఎలా అమ్మా? నేను పుష్పవల్లికి జడవాలి, కానీ ఆ పుష్పవల్లి నుంచి మృదులను కాపాడుకోవాలి కదా. అరవింద్ కళ్ళలో సంశయం. నీకు ఏదైనా అయితే మేం తట్టుకోలేం కదరా. దీనంగా చూస్తుంది కమల. మృదులకు ఏదైనా అయితే నేను కూడా తట్టుకోలేనమ్మా జాలిగా చూస్తాడు అరవింద్. అయితే అందరూ ఒగ్గదిలోనే పడుకోవచ్చు. మన మృదులలో ఆ పుష్పవల్లి ఉందని తెలిసాక కూడా నిన్న ఒంటరిగా అక్కడ ఎలా పడుకోనిస్తాము అంటుంది కమల. అవునరా కమల, నువ్వు వెళ్ళి చిన్నోడిని లేపి తీసుకురా, మేం కూడా మీ గదిలోనే పడుకుంటాం పద అంటారు ప్రసాద్ కూడా. వద్దు నాన్న, ఇప్పుడు మృదులను నిద్రలేపడం అస్సలు మంచిది కాదు. మీరు వెళ్ళి మీ గదిలో పడుకోండి, నేను కాసేపు ఈ హాల్లోనే పడుకుంటాను. మృదులను ఇక్కడి నుండే గమనిస్తూ ఉంటాను అంటాడు అరవింద్. నిన్ను వదిలి ఎట్టి పరిస్థితుల్లోని వెళ్ళము అరవిందు, మేము ఇక్కడే పడుకుంటాము. ఒకరోజు కింద పడుకున్నంత మాత్రాన చచ్చిపోంలే అంటుంది కమల. అది కాదమ్మా. ఏది కాదు? ఇంకేం మాట్లాడకు. ఇక్కడ పడుకుంటే అటు మృదులను చూసినట్లు ఉంటుంది, ఇటు చిన్నోడి మీద ఒక కన్నేసినట్లు ఉంటుంది, ఒకరికి ఒకరు తోడున్నట్లు ఉంటుంది. నా మాట వినమ్మా అంటూ కింద వాలిపోతుంది కమల. ప్రసాద్ కూడా ఇంకో మాట మాట్లాడకుండా నేలపై వాలిపోతారు. ఏదైతే కమల భయపడిందో అదే జరిగిపోయింది అన్న భయం కమలలో బాగా ఎక్కువైపోయింది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.